అంజలి టీవీ. శకుంతల రంగయ్య చాలా దూరం ప్రయాణం చేసి కొడుకు కోడల్ని పలకరిద్దామని వాళ్ల గ్రామమైన రాజపల్లి నుంచి శంకరపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఉన్నవాళ్లని అరుణ్, అంజలి వాళ్ల ఇల్లు ఎక్కడా అని అడుక్కుంటూ చిరునామా తెలుసుకొని అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు ఆ ఇంటికి చేరుకునే సమయానికి ఆ ఇంటికి తాళం వేసుంటుంది. అయ్యో, ఏంటండి కొడుకు కోడలు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు? ఎక్కడికి వెళ్లారో చుట్టుపక్కల అడిగి గనుక్కో. దూర ప్రయాణమైతే వాళ్ళు రావటానికి చాలా సమయం పట్టుద్ది. దూరపు ప్రయాణమైతే మనం ఇంటికి తిరిగి వెళ్ళటమే. శకుంతల సరే ఆగండి అంటూ పక్కింటి వాళ్ళని అడుగుతుంది. అక్కడ ఉన్న రమణ అనే ఆమె అత్తగారితో ఇలా అంటుంది. అంజలి రోజూ ఈ ఊరు జమీందారింట్లో పనిచేయడానికి వెళ్తుంది. ఇంకొక గంటలో వచ్చేస్తుంది. ఆ మాట వినగానే శకుంతల చాలా బాధపడుతుంది. అదేంటమ్మా, ఇంట్లో పనిచేయడం ఏంటి? వాళ్ళ ఆయన ఏం చేస్తా ఉంటాడు? వాళ్ళ ఆయన అరుణ్ ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. తాగడమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్లెక్కి అమ్మాయిని నానా మాటలు అంటూ ఉంటాడు అని ఆవిడ చెప్తుంది. ఆ మాటలు విని శకుంతల చాలా బాధపడుతూ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇది చూడ్డానికా మనం ఇక్కడ దాకా వచ్చింది? అయ్యో, ఇప్పుడు ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత బాధపడతాడు అని అనుకుంటూనే అక్కడికి వెళ్లబోతూ ఉండగా, ఇంతకీ మీరెవరండి? నేను అరుణ్ వాళ్ళ అమ్మన్లేమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాఘవయ్య ఏం చెప్పారు అని ఆమెను ప్రశ్నించగా ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక మాట తడబడుతూ ఉంటుంది. ఇంతలోనే కోడలక్కడికి వస్తుంది. అత్తగారిని మామగారిని చూసి చాలా సంతోషంగా పలకరిస్తూ ఆరోగ్యమంతా బావుందా అంటూ మాట్లాడుతుంది. వాళ్లు బావుంది అని సమాధానం చెప్తారు. ఇక వాళ్ళని తలుపు తీసి లోపలికి ఆహ్వానిస్తుంది. లోపల ఆ ఇల్లు చూసిన అత్తమామలిద్దరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడి ఇంటికి అక్కడక్కడా పెద్ద పెద్ద కన్నాలుంటే వాటికి పాత బట్టలు కట్టి ఉంటాయి. అది చూసిన రాఘవయ్య, ఏంటమ్మా ఈ ఇంటి పరిస్థితి ఏంటి ఇలా ఉంది? అంటే మావయ్య, ఈ ఇల్లు కూల్చేసి కొత్తిల్లు కట్టాలని అనుకుంటున్నాం. కొన్ని రోజుల్లో అదే పని చేయాలని అనుకుంటున్నాం. అందుకే ఇలా. ఎంతేనా? ఇంకేమనుందా అమ్మా? అయ్యో, ఇంకేం లేదు అత్తయ్య, మీరు కూర్చోండి, మీకోసం నేను వంట సిద్ధం చేస్తాను అంటూ హడావిడిగా బయటకొస్తుంది. అత్తగారు వంటగదిలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ నిత్యవసర సరుకులు ఉండవు, బియ్యం కూడా లేవు. ఆమె ఆలోచనలో పడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అంజలి పక్కింట్లో ఉన్న రమణ దగ్గరికి వెళ్లి ఆమెతో ఇలా అంటుంది. అక్క, ఇంటికి చుట్టాలొచ్చారు. కొంచెం బియ్యం పప్పు ఇస్తావా? నేను నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఇస్తానంజలి. మీ ఇంటికొచ్చినాళ్ళు మీ అత్తయ్య మామయ్య అంట కదా. ఇందాక మాట్లాడితే మీ ఆయన గురించి చెప్పాను. నిన్నేమన్నా అడిగిందా? అది విని అంజలి చాలా కంగారు పడుతూ ఇలా అంటుంది. అయ్యో, నువ్వు మా ఆయన గురించి చెప్పావా? ఎంత పనిచేసావక్క. ఇప్పుడేమవుతుందేమో. సర్లే అక్క, నాకైతే కొంచెం పప్పు బియ్యమివ్వు అని వాటిని తీసుకుని అక్కడ్నుంచి ఇంటికి వెళ్లి హడావిడిగా వంట చేస్తూ ఉంటుంది. అంజలి తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. దేవుడా, ఈరోజు మా ఆయన అసలు ఇంటికే రాకుండా ఉండేలా చూడు. ఇంటికొస్తే ఏదో ఒక గొడవ అవుతుంది అని తనలో తాను అనుకుంటుంది. ఇంతలో అరుణ్ రానే వస్తాడు. అరుణ్ వస్తూనే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. హోసేయ్, హోసేయ్ నా పెళ్ళామా, బయటికి రావే, నాకు తాగడానికి డబ్బులివ్వు అంటూ కేకలేస్తూ ఉంటాడు. లోపలున్న తల్లిదండ్రులు చాలా కంగారుగా బయటకొస్తారు. ఎదురుగా కొడుకుని చూసి చాలా ఆశ్చర్యపోతాడు రాఘవయ్య. ఏంట్రా, నువ్వు తాగుతున్నావా? నాకేమీ అర్థం కావటం లేదు. అరుణ్ కంగారుగా మీరెప్పుడొచ్చారు అని అడుగుతాడు. ఏమండి, మీరు లోపలికి పదండి అంటూ లోపలికి తీసుకెళ్తుంది అంజలి. ఎందుకురా అమ్మాయినిట్ట ఇబ్బంది పెడుతున్నావు? మీరిద్దరూ సంతోషంగా ఉన్నారని మేమనుకున్నాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది ఆ పిల్ల కష్టపడుతుంటే నువ్వు తాగి తందనాలాడుతున్నావని. ఏం చేయమంటావు నాన్న? ఇక్కడ నాకు ఉద్యోగం దొరకలేదు. పని చేసుకుందామంటే ఎక్కడా పని దొరకటం లేదు. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు. ఏం చేయాలో అర్థం కాక ఇలా తాగుడికి బానిసయ్యాను. తాగుతా దాన్ని ఇబ్బంది పెడుతున్నావు. అదెంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుస్తుంది. కనీసం తినటానికి తిండి కూడా లేదు. పక్కింటాల నీళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు దానికి ఆ కర్మ? ఇంత కటికి పేదరికంలో ఉండి కూడా ఒక్కరోజు కూడా మాకే విషయం చెప్పలేదు. ఎందుకంటే మేం బాధపడతామని. ఆ మాటలకి అతను ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. రాఘవయ్య చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా అంజలి, కడుపు నిండిపోయింది. ఏదైతే చూడకూడదనుకున్నామో అది చూసేశాం. ఆయన చాలా బాధపడుతూ వెళ్ళాడమ్మా. నేను కూడా వెళ్ళిపోతున్నాను
అంజలి బాధగా ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత అంజలి తన భర్తతో ఇలా అంటుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది. ఇన్ని రోజులు కేవలం వాళ్ళు బాధపడతారని నేను మీతో కాపురం చేస్తూ వచ్చాను. ఇక అవసరమే లేదు. ఈ కష్టాల నుంచి నేను బయటపడిపోతాను. నీ చావు నువ్వు చావు అంటూ అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అరుణ్కి ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం అంజలి ఎప్పట్లానే పనికెళ్తుంది. అక్కడ పని మొత్తం ముగించుకున్న తన యజమానురాలు రజనితో, అమ్మా, నాకు దగ్గర ఎక్కడైనా ఒక ఇల్లు ఇప్పిస్తారా? కొంచెం తక్కువలో, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఒక్కదాన్ని ఉండడం ఏంటమ్మా, నీకు భర్త ఉన్నాడు కదా. ఆ మాటలకు అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు రజని ఏం జరిగిందని గట్టిగా అడగటంతో జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని రజని కూడా చాలా బాధపడుతుంది. ఇంత కటిక పేదరికం అనుభవిస్తూ ఇంత బాధ దిగముంగుకొని మా ముందు ఎలా ఉండగలిగేవమ్మా? నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగుంది. నువ్వు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మా పెరట్లో ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే ఉండు. నీ భర్త ఎప్పటికైనా తన మనసు మార్చుకుని నీ దగ్గరకు వస్తాడు. అవునమ్మా, మీరు చెప్పినట్టుగా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంజలి అంటుంది. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లోనే అంజలి ఉండిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. అక్కడ అంజలి అత్తామామ ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. శకుంతల, కోడల్ని మనం మన ఇంటికి తీసుకొచ్చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. వాడు మారేలాగా కనబడ్డంలా. ఆ నరకంలో ఆ అమ్మాయి అక్కడెందుకు? మీరు చెప్పింది నిజమేనండి. కానీ ఇక్కడికి తీసుకొస్తే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. మనం ఇక్కడికి తీసుకురాకుండా ఉండలేం, అక్కడ వదిలిపెట్టలేం. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సర్లే, మన ఇల్లు అమ్మైనా సరే డబ్బు ఇచ్చి వాడిని ఏదో ఒక వ్యాపారం అన్నా చేసుకోమని చెప్దాం. అప్పుడైనా వాడు మారతాడేమో. అందుకు శకుంతల కూడా సరే అంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఇద్దరు కూడా మళ్లీ తిరిగి ఆ గ్రామానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లే సమయానికి అరుణ్ ఒక్కడే వంట చేసుకుంటూ ఇంట్లో ఉంటాడు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందిరా అని అడుగుతుంది శకుంతల. అప్పుడతను జరిగిన విషయం అంతా చెప్తాడు. అమ్మా, ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. కూలి పని చేస్తున్నాను. ఇదిగో అమ్మా, నా చేతులు చూడు అంటూ తన 2 చేతులు చూపిస్తాడు. చేతులంతా పొక్కిపోయి వాతలు కనిపిస్తాయి. అది చూసిన తల్లి శకుంతల చాలా బాధపడుతుంది. రాఘవయ్య కూడా బాధపడతాడు. ఒరే, పని దొరక్కపోతే మాకు చెప్పాల్సింది కదరా, మేమే ఏదో ఒకటి చేసేవాళ్ళం. ఇలా నువ్వు ఇబ్బంది పడి అమ్మాయిని ఇబ్బంది పెట్టి అసలెందుకురా ఇదంతా? ఈ వయసులో కూడా మేం మీ మీద ఎలా ఆధారపడమంటావు నాన్నా? అందుకే చెప్పలేదు, నన్ను క్షమించండి అంటూ అరుణ్ కూడా బాధపడతాడు. తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఒరే, మీ నాన్న నీకోసం ఇల్లు అమ్మి డబ్బు తీసుకొచ్చాడు. దీంతో ఏదైనా వ్యాపారం చేసుకో. అందుకతను ఇలా ఎందుకు చేశారంటూ గట్టిగా తిడతాడు. వాళ్ళు మాకు మీ సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదు, మేం కూడా కావాలనే ఇక్కడికి వచ్చేశాము అని అనటంతో అందుకతను సరే అంటాడు. అందరూ కలిసి అంజలి దగ్గరికి వెళ్తారు. అంజలికి జరిగిన విషయం చెప్తారు. ఆమెను ఇంటికి తీసుకొస్తారు. జరిగిన విషయం అంతా తెలుసుకొని అంజలి కూడా చాలా బాధపడుతుంది. అత్తయ్య, మావయ్య, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట జరగాల్సింది చూద్దాం. మీ అబ్బాయి ఖచ్చితంగా మీ పేరు నిలబెట్టేలాగా నేను చేస్తాను అని అంజలి అంటుంది. ఇక అందరూ కలిసి అక్కడే ఉంటారు. ఇక అందరూ ఒక పొలం కౌలుకి తీసుకుని పంట వేస్తారు. అలా కొన్ని రోజులకి బాగా పంట పండి చేతికొస్తుంది. ఆ సంవత్సరం పంటలో ఎక్కువ లాభం రావటంతో బాగా డబ్బు సంపాదిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అరుణ్ బాగా డబ్బు సంపాదించి అదే ఊర్లో ఒక పెద్ద ఇంటిని కొంటాడు. ఇక అందరూ కలిసి అక్కడే సంతోషంగా జీవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వ్యాపారం ఏదైనా చేద్దామని అతడితో చెప్పటంతో, వ్యాపారం కాదు నాన్న, పొలాలే కొందాం, వాటిని మనమే సొంతంగా సాగు చేసుకుందాం, అప్పుడు మనం ఇంకా లాభాలు పొందొచ్చు అని తండ్రితో అరుణ్ చెప్పటంతో తండ్రి కూడా సరే అంటాడు. ఇక వాళ్ళ దగ్గరున్న డబ్బుతో 5 ఎకరాల పొలం కొనుక్కొని దాన్ని సాగు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.